నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను సింధు. ఒక అమెరికా డాలర్ భారతీయ రూపాయి పలుకుతోంది. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక మన దేశం రూపాయి విలువ చాలా వేగంగా తగ్గుతూ పోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆయా కరెన్సీ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ నౌ. ఒక 2000 ఏళ్ల క్రితం సామాన్య శకం 77వ సంవత్సరంలో రోమన్ రచయిత ప్లైనీ తన బుక్లో రాసుకున్న విషయం ఒకటి ఉంది. భారతీయ వస్త్రాలు, ముత్యాల పట్ల తమ దేశ మహిళలకు మోజు పెరుగుతుందని, ఇది ఇలాగే కొనసాగితే తమ దేశం మారకమైన బంగారం మొత్తం భారత్కు తరలిపోతుందని, ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలని రాసుకున్నారు. అలాగే 1658లో బర్నన్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు తన పుస్తకంలో ప్రపంచ దేశాల్లోని వెండి, బంగారాలు ఏ దేశాలకు తిరిగినా చివరికి భారత్కు చేరాల్సిందే అని రాసుకొచ్చాడు. ఇక 1950లో అంగస్ మెడిసన్ అనే బ్రిటిష్ అర్థశాస్త్రవేత్త మొఘల్ పరిపాలన వరకు అంటే 1700 సంవత్సరాల వరకు ప్రపంచ జీడీపీలో 25% భారతదేశం నుంచి ఉత్పత్తి అయ్యేదని తన పరిశోధనా పత్రంలో వివరించారు. ఇక ఇప్పుడు మనం 2020లో ఉన్నాం. అంటే 3 శతాబ్దాల క్రితం వరకు భారతదేశం కంటే అమెరికా ధనిక దేశం. మరి ఇప్పుడు భారతదేశం రూపాయి అమెరికా డాలర్ కు బానిస అని చెప్పుకోవడానికి బాధాకరంగా ఉంటుంది. భారతదేశం రత్న గర్భం అన్నట్లు చెప్పుకునేవారు. స్వాతంత్ర్యం సంపాదించుకున్న నాటికి కూడా ఒక డాలర్ ఒక రూపాయిగానే ఉన్నది. 77 ఏళ్లలో అది 86 రూపాయలుగా మారింది. రేపో మాపో 90 అయ్యే అవకాశం ఉంది. ఇక 100 రూపాయలుగా మారిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. 1900 సంవత్సరంలో యూకే వద్ద ప్రపంచంలోకెల్లా అత్యధికంగా బంగారం నిల్వ ఉండేది. బ్రిటిష్ పౌండ్కి అధిక విలువ ఉండేది. అయితే ప్రజెంట్ అమెరికా డాలరే ప్రపంచ దేశాలకు ఉమ్మడి మార్గమయ్యింది. ఏళ్ల క్రిందట సింధు నాగరికత కాలంలో భారత తీర ప్రాంతాల్లో ప్రపంచ ప్రసిద్ధ ప్రాచీన ఓడరేవుల్లో లోతాల్, సుఖ దిండోర్లకు దేశ విదేశాల నుంచి వ్యాపార లావాదేవీలు జరిగేవి. పట్టు వస్త్రాలు, దంతపు పెట్టెలు, ఆభరణాలు, గేలం కొక్కెలు కొనుక్కోవడానికి దూర దేశాల నుంచి వ్యాపారులు వచ్చేవారు. డబ్బు అనేది లేదు కనుక వస్తు మార్పిడి పద్ధతిలో వెండి వస్తువులు ఇచ్చి వారికి కావాల్సిన వస్త్రాభరణాలను తీసుకువెళ్లేవారు. సామాన్య శకం పూర్వం 321 నాటికి చంద్రగుప్త మౌర్య శాసన కాలంలో మన దేశం అఖండ భారతదేశంగా వెలిసింది. కౌటిల్యుడు సలహాలతో భారతదేశం అంతటా ఒకే రీతిన ఆర్థిక వ్యవస్థను రూపొందించారు. కరెన్సీ అనే భావనను ప్రవేశపెట్టింది మౌర్యులే. వెండి నాణేలు ద్రవ మారకంగా చలామణిలో వచ్చాయి. ఆదాయపు పన్ను, ఎగుమతి దిగుమతి సుంకం కూడా మౌర్యులు ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలే. భారతదేశ వస్త్రాభరణాలకు, ఇతర సామాగ్రికి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గిరాకీ ఉందని రోమన్ రచయిత ప్లైనీ చెప్పింది ఈ విషయాల గురించే. ఎగుమతి సుంకం ద్వారా ప్రభుత్వానికి దండిగా ఆదాయం సమకూరేది. అలాగని రోమ్ వద్ద భారతదేశానికి ఎగుమతి చేసేందుకు ఏమన్నా ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఉన్నదల్లా బంగారం మాత్రమే. ఇక అది కూడా భారత్ నుంచి కొనుగోలు చేసుకున్న వాటికి బదులుగా చెల్లిస్తున్నారు కనుక మౌర్యుల తర్వాత భారత్ను పాలించిన గుప్తుల కాలానికి వెండి నాణాలు వెళ్లిపోయి బంగారు నాణాలు వచ్చాయి. ప్రపంచ జీడీపీలో భారత్ 32% వాటా కలిగి ఉండేటప్పుడు ఇక ఇప్పటి కాలంలో ప్రపంచ జీడీపీలో అగ్రదేశమైన అమెరికా వాటా 24%. ఆనాటి భారత్ ఒక బంగారు గని అంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా ఒకప్పటి వైభవమే. ఆ వైభవం సామాన్య శకం తర్వాత 17వ శతాబ్దం వరకు కొనసాగింది. భారతదేశం మూలాన చేతి వృత్తుల వారు తయారు చేసే ఎన్నో వస్తువులు ప్రపంచం మొత్తం ఎగుమతి అయ్యేవి. బెంగాల్లో పట్టు పెంపకం, జమ్మూ, బీహార్, గుజరాత్లలో పట్టు శాలువాలు, తివాచీలు వస్త్రాల తయారీ, రాజస్థాన్లో పాలరాతి వస్తువులు, పంజాబ్లో గోధుమలు, గంగానది పరివాహక ప్రాంతాల్లో వరి, డెక్కన్ పీఠభూముల్లో వరి, పంచదార, మలబార్ తీరంలో సుగంధ ద్రవ్యాలు ఉండేవి. పెద్ద సంఖ్యలో ఎగుమతులు కూడా అయ్యేవి.
ఇక భారత్లో పండే మిరియాల పంటను ఐరోపా వాసులు నల్ల బంగారంగా వర్ణించేవారు. మిరియపు పంటకు ఉన్న గిరాకీయే ఒక విధంగా పాశ్చాత్య ప్రపంచాన్ని భారత్ వైపు నడిపించింది. ఇదంతా సరే, కరెన్సీ ఎక్స్చేంజ్ వాల్యూ అంటే ద్రవ్యానికి మారకం విలువ ఎలా నిర్ణయిస్తారో తెలుసుకుంటే గనక ప్రస్తుతం మన దేశ ఆర్థిక స్థితి గురించి ఆందోళన ఏంటో అర్థమవుతోంది. ప్రపంచ దేశాల నుంచి ఒక దేశం ఏమన్నా కొనుగోలు చేయాలన్నా ఆ దేశం ఫారెక్స్ విలువను ముందుగా పరిశీలించాలి. ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ గిరాకీని బట్టి మారిపోతూ ఉంటుంది. డాలర్ గ్లోబల్ కరెన్సీ కనుక దాన్ని బట్టి మన కరెన్సీ విలువ ప్రతి దేశం లెక్కేస్తోంది. అలాగే డాలర్ విలువ మాత్రమే అన్నిటికంటే ఎక్కువ అని భ్రమపడొద్దు. దేశంలో ద్రవ్య గిరాకీ ఎక్కువగా ఉంటే దాని విలువ డాలర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ లెక్కన దేశంలో ద్రవ్య విలువలను పెంచడం ఎలాగనేది తెలుసుకుందాం. దేశంలోని ఉత్పత్తులకు అంతర్జాతీయ గిరాకీ పెరిగే కొద్దీ ఆ దేశం యొక్క ద్రవ్య విలువ అంతర్జాతీయంగా పెరుగుతుంది. ఒక కువైట్ డినార్ కు 3.23 అమెరికా డాలర్ల విలువ ఉందని, అంటే కువైట్ డినార్ కంటే అమెరికా డాలర్ విలువ తక్కువ. చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో కువైట్ అతి ముఖ్యమైనది. పైగా కువైట్ కు ఇతర దేశాల నుంచి చేసుకునే దిగుమతులు చాలా తక్కువ. ఆ దేశం ఎగుమతి చేసే చమురు విలువ చాలా చాలా ఎక్కువే. అంటే కువైట్ అవసరం ప్రపంచానికి చాలా ఉంది. ప్రపంచం అవసరం కువైట్ కు చాలా తక్కువగా ఉందన్నమాట. కువైట్ దేశంలో డాలర్ను మార్చుకుని దినార్లను తీసుకుని వాటితో చమురును కొనుక్కోవచ్చు. అంటే డాలర్ను అమ్మడం ద్వారా దాని గిరాకీ తగ్గింది, డినార్ కొనడం ద్వారా దాని గిరాకీ పెరిగింది. గిరాకీ ఎక్కువగా ఉంటే విలువ కూడా పెరుగుతుంది అనేది సాధారణ ఆర్థిక సూత్రం. గిరాకీ లేకుంటే విలువ కూడా తగ్గిపోతుంది. ఇలా ప్రతి దేశం తమ వ్యాపారాల లావాదేవీల్లో నిర్వహించే దేశంతో తన ద్రవ్య విలువను కొలుచుకుంటుంది. దేశ వాణిజ్యం ఆ దేశం యొక్క ద్రవ్య విలువ డాలర్ను బట్టి ఎలా మారుతుంది అనే దాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. అలాగని అన్ని దేశాల ద్రవ్య విలువ డాలర్తో ఒకే తీరున ఉండదు. ఒక బ్రిటన్ పౌండ్ 1.2 అమెరికా డాలర్లని మనం ముందే చెప్పుకున్నాం. అదే భారత్ అయితే దగ్గరగా 87 రూపాయలు చెల్లిస్తేనే ఒక డాలర్ విలువ చేస్తుంది. వాణిజ్య స్థాయిలో అధికంగా ఎగుమతులు, అల్పంగా దిగుమతులు ఉంటేనే ఆ దేశం తాలూకా ద్రవ్య విలువలు గరిష్టంగా ఉంటాయి అని అర్థం చేసుకోవచ్చు. మరి ఆ విధంగా మిగులు వాణిజ్యం చేసే స్థితిలో భారత్ లేదు. పైగా మన అమ్మకాల కంటే కొనుగోళ్లే ఎక్కువ. ఒకసారి చరిత్ర అర్థం చేసుకుంటే మొఘలులు, ఆపై వచ్చిన బ్రిటిష్ వలస పాలకులు భారత్ నుంచి ముడి సరుకు తీసుకువెళ్లి బట్టలు, వస్తువులు తయారు చేసి తిరిగి తీసుకువచ్చి మనకే అమ్మేవారని తెలుస్తుంది. దీంతో భారతీయ చేనేత, కుటీర పరిశ్రమలు, చేతి వృత్తులు దారుణంగా దెబ్బతిన్నాయి. భారత్ నుంచి తరలించుకుపోయిన బంగారంతో బ్రిటన్ బంగారం నిల్వల ప్రామాణికాన్ని, అంటే గోల్డ్ రిజర్వ్ స్టాండర్డ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది. అదే ద్రవ్య మారక విలువ పద్ధతిగా స్థిరపడింది. అలా 1821 నుంచి పౌండ్ విలువ బంగారం విలువలో లెక్కించడంలో మొదలుపెట్టారు. అంటే బంగారం విలువకు తగినట్టుగా కరెన్సీని ముద్రించి దాని విలువను నిర్ణయిస్తారు. అంటే బంగారం బదులుగా దాన్ని విలువకు సమానమైన కరెన్సీని ఇస్తారు. ఇక అదే కరెన్సీ నోటు వేర్వేరు అవసరాలకు వ్యక్తులు చేతులు మారుతూ ఉంటుంది. ఆ కరెన్సీ కాగితానికి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. బ్రిటన్ వలస ప్రభుత్వం భారత్లో 1830లో నాణేలను ముద్రించి ఇండియన్ రూపీని ప్రవేశపెట్టింది. దేశం మొత్తం ఒకే ద్రవ్య విలువ రూపాయిని ఉపయోగించేలా చేసింది.